ఈ మధ్య మహాకుంభమేళ సక్సెస్ అవ్వడం కాదు, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంకా దానికి మించి ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు. 40 కోట్లు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే అంచనా వేసింది. 40 కోట్లు కనుక వస్తే అది బ్లాక్ బస్టర్ హిట్. కానీ 65 కోట్ల మంది వచ్చారు కదా. ఒక్క మౌని అమావాస్య జనవరి 29నే 8 కోట్ల మంది వచ్చారు. ఇది ఒక్క దగ్గర 8 కోట్ల మంది ఒకే రోజు రావడం అనేది ఒక చరిత్ర. ఒక ప్రదేశానికి 45 రోజుల్లో 65 కోట్ల మంది రావడం అనేది ఇంకొక చరిత్ర. అంటే ఒకే దానికి ఇన్ని రికార్డులు ఉన్నాయి. ప్రతిరోజు 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు దాన్ని క్లీన్ చేయడం మరో రికార్డు. మొత్తం 3 గిన్నీస్ బుక్ రికార్డులు అయితే వచ్చాయి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఈ మహాకుంభవేళ విషయంలో. దాంతోపాటు ఎప్పటికప్పుడు చెత్తని క్లీన్ చేయడం, నదిలో ఈ త్రివేణి సంగమంలో చెత్తని క్లీన్ చేసే విషయంలో కూడా ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు వచ్చింది. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు టీఎంసీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, డిఎంకే కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకా ఎంఐఎం కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి కదా ఈ ప్రాంతీయ పార్టీలు. ఇవన్నిటికి కూడా నిద్ర పట్టడం లేదు, ఎలాగొకలాగా విమర్శించాలి. దాంతోపాటు ఇప్పుడు శివాజీ మహారాజు ఉన్నారు కదా, ఈ శివాజీ మహారాజు యొక్క చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అబు అజ్మీ కొంచెం కారు కోతలు కోస్తున్నాడు. ఒక ఇంటర్వ్యూలో కూడా కూసాడు. ఏంటంటే శివాజీ మహారాజ్ చరిత్రను వక్రీకరించారట. ఇది కాకుండా ఔరంగజేబు ఈ దేశానికి హీరో అంట. ఆయనే గనక లేకపోతే, ఆయనే గనక ఒకవేళ హిందువుల్ని మతమార్చేనట్టు చేస్తే, ఆ రోజు గనక హిందువుల్లే మతం మార్పిడి చేస్తే, ఈరోజు హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో మీరే ఊహించుకోండి అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది కాకుండా ఔరంగజేబు కాలంలోనంట ప్రపంచంలోనే 24% జీడిపి ఒక్క ఔరంగజేబే చేశాడట. 24% జీడిపి ఆయన ఒక్కడే సాధించాడట ఇండియాలో. అంత ఉత్పత్తి చేశాడంట. మరి ఏం ఉత్పత్తి చేశాడు? హిందువుల పైన ఒక్క గీత కూడా, ఒక్క ఏమంటారు దాన్ని, ఏక కూడా వాళ్ళనివ్వలేదంట. 34% మంది హిందువులు ఆయన పరివారంలో పనిచేసే వాళ్ళంట. దానికి తోడు ఇప్పుడు సంభాజీ మహారాజు యొక్క చరిత్రను కూడా వక్రీకరించి ఈ సినిమాల్లో చూపించారంటూ కొంచెం కారు కోతలు కోసాడు. దీంతో పాటు ఔరంగజేబుని ప్రశంసిస్తూ మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో ఈరోజు కడిగి పారేశారు. వీళ్ళు ఒక మహాకుంభమేళని భరించలేరు. దాంతోపాటు మన దేశాన్ని, మన హిందువుల్ని, మొత్తం మన సంపదని దోచుకెళ్ళిపోయి హిందువుల్ని ఓచకోత కోసినటువంటి ఔరంగజేబుని నువ్వు పొగుడుతావా, ప్రశంసిస్తావా? ఒకసారి నాకు అప్పగించండి. అబు అజ్మీని ఒకసారి నాకు ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చి నాకు అప్పగించండి. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలతో ఏర్పాటైనటువంటి సమాజ్వాదీ పార్టీ ఈరోజు ఏ సిద్ధాంతాలకు పనిచేస్తుంది? ఔరంగజేబు సిద్ధాంతాలకు తీసుకొచ్చారు. ఇదే కదా సమాజ్వాదీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. లోహియా గారి సిద్ధాంతాలు ఎప్పుడో వదిలేశారు. అందుకే ఈరోజు ఆ పార్టీ పరిస్థితి ఇలా ఉందని యోగి ఆదిత్యనాథ్ గారు అయితే అసెంబ్లీ సాక్షిగా కడిగి పారేశారు. అబు అజ్మీని ఒకసారి నాకు అప్పగించండి, నేను చూసుకుంటాను. ఎలా చెప్తాడు? ఒకసారి ఔరంగజేబు గురించి మాట్లాడతాడు, ప్రశంసిస్తాడు. సంభాజీ శివరాజు చరిత్రను వక్రీకరిస్తారా అంటూ ఆయన అయితే మాట్లాడే మాటలు ఈరోజు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలోనైతే దద్దరిల్లిపోయాయి.